అంద భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. బాగున్నాను సార్. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు బాలయ్య సార్. ఓకే, బాలయ్య. ఏ ఊరు మీది? మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా సార్. మిరుదొడ్డి మండల్, అందే మా ఊరు పేరు. అందే. అందే. ఓకే, అందే. అందే. అందశ్రీ భాస్కర్. అందే భాస్కర్. అందే భాస్కర్. అందే అందశ్రీ నర్సయ్య అని ఒక ఆయన ఉండే కదా, ఆయనే అందే నర్సయ్య ఉండు, అందే శ్రీ గారు ఉన్నారు. మీ ఇంటి వాళ్ళు? ఇంటి పేరుతో మీ పాలి వాళ్ళు అన్నట్టు అట్లా అనుకోవచ్చు సార్. ఓకే సార్. సరే, మీ అమ్మగారి పేరేంటి? శాంతమ్మ మా అమ్మ పేరు. ఓకే, మీ ఏం కళాకారులు మీరు? నేను డప్పు కళాకారుని సార్. డప్పు కళాకారులు. డప్పు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను డప్పును అంటే చిన్నప్పటి నుండి కొట్టడం మా ఫ్యామిలీస్ నుండి తరతరాలుగా వస్తున్నది, సాంప్రదాయ వంశపారంపర్యంగా వస్తుంది. కానీ జతులను మాత్రం మా తెలుగు యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండే కుంపటి సూర్యభవంతరావు సార్, మాస్టర్ సార్, ఆ సార్ దగ్గర జతులను నేర్చుకున్నాను సార్. జతులు నేర్చుకున్నాను. అవును సార్, జతులను నేర్చుకున్నాను. కుంపటి సూర్యభవంతరావు గారు ఉన్నారా ఇప్పుడు? చనిపోయారు సార్. 2021 నవంబర్ నాకు చనిపోయారు. సో ఇప్పుడు నా పేరు రఘునందన్. తెలంగాణ కళారత్నాలు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఒకటి, కళాకారులందరినీ ఒక గొడుగు కిందికి తేవాలనే సంకల్పంతో ఒక వీడియో క్లిప్స్ డేటాబేస్ ఉండాలని నా ప్రయత్నం అన్నట్టు. ఇది నేను ఫ్రీలాన్స్గా చేస్తున్నాను. మీ గురించి ఒక క్లుప్తంగా కొంచెం మా ప్రేక్షకుల వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను అడుగుతాను, టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ఎన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చేశారు? దాదాపుగా ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? దేశం మొత్తంలో ఒక 2000 పైచిలుకుబడి ప్రదర్శనలు చేశాను సార్. 2000 పైచిలుకుబడి కొని ఉంటాయి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? నేను దాదాపుగా 21 ఇయర్స్ నుండి ఉన్నాను సార్. 21 ఇయర్స్ నుంచి. మీ చిన్నప్పటి నుంచి వాయిస్తున్నట్టున్నారు? నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వాయిస్తున్నా సార్. అంటే చిన్నప్పుడు నాకు గుర్తు 7 సంవత్సరాల నుండి అట్లా అప్పటి నుండి. కుంపటి సూర్యభవంతరావు అంటే చాలా మంచి పేరు ఉంది. అవును సార్. ఓకే, బాగా మంచి గురువు గారు ఆయన కూడా. మా గురువు. ఇప్పుడు మీరు ఏమన్నా అంటే తెలుగు యూనివర్సిటీలో ఏమైనా కోర్స్ చేశారా? నేను తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్, తర్వాత మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అండ్ ఎంఫిల్, పిహెచ్డి. డాక్టరేట్ అయింది పర్సింగ్ నౌ సార్, అయిపోతుంది డాక్టరేట్. హానర్ గా నాకు అంటే 3 డాక్టరేట్స్ వచ్చినాయి సార్. బట్ అవి ఎప్పుడు నేను ఎక్స్పోజ్ చేయను, చెప్పలేను. ఎందుకంటే నేను కష్టపడి నేను సంపాదించుకున్న డాక్టరేట్ నాకు కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ కళాకారుల నైపుణ్యత కానీ ట్రైనింగ్ విషయాలు కానీ బాగా పెరిగినట్టు నాకు సూచనలు కనిపిస్తున్నాయి. సూచనలు కాదు సార్, వాస్తవమే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను సార్. తెలంగాణ రాకముందు నుండి కూడా చాలా అన్ని చోట్ల ప్రదర్శనలు చేసినాం. కానీ ఒక్కొక్క రికగ్నైజ్డ్ గుర్తింపు అనేది నిజంగా మన భాషా సాంస్కృతిక శాఖ హరికృష్ణ సార్ కావచ్చు, లేకపోతే మనల్ని ఇష్టపడేటువంటి కావచ్చు, ఇక్కడ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో అనేక రకాల డప్పు వర్క్ షాప్స్ పెట్టినాం. డప్పు అంటే ఒక అబ్బాయిలు మాత్రమే కొట్టేది, కానీ ఇక్కడ సారు కొన్ని ఆలోచనలు షేర్ అయిన తర్వాత వాటిని మేము స్త్రీలకు కూడా నేర్పించినాం. రీసెంట్ గా రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా తెలంగాణ నుండి ఢిల్లీ పరేడ్ లో మారుమోయింది కూడా మా టీమే సార్. శకటం ముందు కావచ్చు, అక్కడ పరేడ్ లో కావచ్చు, మన బృందం ఉంది. దానికి నేనే నేతృత్వం వహించాను. అంతర్జాతీయంగా డప్పును బాగా గుర్తింపు తెచ్చింది కూడా మీ ద్వారా కూడా చాలా గుర్తింపులు వచ్చాయి చాలా ఈ కళారూపానికి. అవును సార్, మా గురువు సూర్యభవంతరావు సారు. ఆ తర్వాత ఆ కోవలో నేను వస్తాను సార్. ఇప్పుడు మీరు దాదాపు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3000 మంది ఉన్నారు సార్. 3000 మంది మొత్తం వివిధ జిల్లాలలో ఉన్నారు. మొత్తం వారు కూడా వాళ్ళ పిల్లలకి ఇంకా నేర్పిస్తున్నారు. అందులో ఎక్కువ నాకు దాదాపుగా రాష్ట్రం మొత్తంలో ఎంతమంది ఉంటారు ఈ కళాకారులు, డప్పు కళాకారులు? డప్పు కళాకారులు అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒక 10,000 మంది ఉంటారు. ఉంటారు సార్, ఉంటారు. సో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతి కళారూపం కూడా ఇలాగే ట్రైనింగ్ ధోరణిలో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఈ ప్రభుత్వం బాగా ఇతోధికంగా సహాయం చేసింది. దానికి ఉదాహరణనే మన అంద భాస్కర్ గారు. ఈ కళారూపం ఇంకా అంతర్జాతీయంగా ఇంకా దేశాలు కూడా పాకి మన తెలంగాణ డప్పు కళారూపం ఇంకా వృద్ధిలోకి రావాలని మా ఛానల్ తరఫున మీకు
ఒకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను సార్. నా ప్రస్థానం చెప్పి మర్చిపోయాం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఇంకా మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి సార్? నాకు వచ్చినటువంటి అవార్డులు కళారత్న, శబ్దరత్న, డప్పు విద్వాన్, అట్లాగే రీసెంట్ గా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు సంగీత నాటక. అవును సార్. అరే మరి మీరు ఉస్తాద్ అయితే. అవును సార్, ఉస్తాద్. నౌ ప్రేక్షకులారా, మహాశయులారా, వీరిప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్ సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం వారు గుర్తించిన మన జానపద కళాకారులు వీరికి ఒకసారి జయజలు పలకండి. ధన్యవాదాలు. మంచి ఇంకా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మా ప్రేక్షకుల కోసం మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 8096938894. మళ్ళీ ఒకసారి చెప్పండి. 8096938894. మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి. ANDEYBHASKAR4@gmail.com. మళ్ళీ ఒకసారి చెప్పండి. ANDEYBHASKAR4@gmail.com. ఇదే అందే భాస్కర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా కూడా ఇదే సార్. మీరు ఇంకా సార్ చాలా వృద్ధిలోకి రావాలని మా ఛానల్ తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటూ, మీకు ఇంకా అంతర్జాతీయంగా కూడా మీరు ఇంకా పేరు ప్రఖ్యాతం గడించాలని మేము ఆకాంక్షిస్తూ, మాకు మీరు టైం కేటాయించి మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు. మా ప్రేక్షకులు మిమ్మల్ని ఏదైనా ట్రైనింగ్ కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్కి అవసరం ఉంటే గిట్ట మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వారికి మీరు మంచి సహకారం అందించగలరని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈజ్ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ పర్కషనిస్ట్ ఆఫ్ డప్పు. పర్కషనిస్ట్ అంటే డప్పు దాన్ని పర్కషనిస్ట్ అంటారు. చాలా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ ఛానల్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ఒక థంబ్ ఇంప్రెషన్, ఒక లైక్, ఒక షేర్, అండ్ మీరు ఏమైనా ఇంకా మేము ఇంకా అన్నేమో కానీ గంట మాత్రం తప్పనిసరిగా కొట్టండి. గంట కొట్టండి. ఒకటి ఇంకా ఏమైనా దీనిలో లోపాలు ఉంటే ఎత్తి చూపి మాకు మీ సహకారం, మీ కామెంట్ చెప్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.